కపిలేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో దానికోసం రెడీ అవుతున్నాం, వెళ్తున్నాం, స్టార్ట్ అయిపోతున్నాం. ఆల్మోస్ట్ ఇంకా వెళ్ళడమే. ర్యాపిడో బుక్ చేసుకొని ఇంకా చలో. ఇప్పుడు టైం వచ్చి 9:30 అయ్యింది. ముందు వెళ్తుంది కదా మా సిస్టర్ అండ్ మా బావ. మా సిస్టర్కి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, అది బయోలో లింక్ పెడతాం. ఇక్కడ కొత్తగా టెంపుల్ కడుతున్నారు. లాస్ట్ మంత్ అయితే స్టార్ట్ చేశారు, ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది. బాబా టెంపుల్ ముందే. ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. మన ఆటో బిస్కెట్ చేశాడనమాట మధ్యలో. ఒక రూట్లోకి వెళ్ళిపోయి ఇంకో రూట్లోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆటోస్ చూడండి ఎంత చిన్న, అసలు కూర్చోడానికి అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అదే మన సైడ్ అయితే ఇదే ఆటోలో 10 మందిని తోస్తాడు. ఇక్కడ ఏంటంటే చెన్నైలో రోడ్లు చాలా బాగుంటాయి. అండ్ బైక్ నడిపే వాళ్ళు అయితే కన్ఫామ్గా హెల్మెట్ పెట్టుకోవాలి. అండ్ బ్యాక్ కూర్చోన్న వాళ్ళు కూడా కన్ఫామ్గా హెల్మెట్ పెట్టుకోవాలి. రోడ్డు పక్కనే చిన్న పార్క్లో కట్టారు. ఇంకెలాగో పిల్లలకి సమ్మర్ హాలిడేసే కదా, ఇంకా ఆడుకుంటారు. కపిలేశ్వర స్వామి టెంపుల్ ఇది వచ్చి 7th సెంచరీలో బిల్డ్ చేశారు. అప్పుడు రూలింగ్ ఎవరనుకున్నారు? పల్లవాస్. అదంటే కొబ్బరికాయలు తీసుకున్నారు. మనకి ఎలాగో తమిళ రాదు, మా బావ మాట్లాడుతున్నాడు. తనకి తమిళలో వచ్చంటే ఎడ్యుకేషన్ అయ్యాక 4 years ఇక్కడే జాబ్ చేశాడు చెన్నైలో. మళ్ళీ హైదరాబాద్ కంపెనీకి వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు చెన్నై కంపెనీకి వచ్చాడు అనమాట. చెప్పాలంటే గుడి ఆర్కిటెక్చర్ మొత్తం చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ గుడి గోపురం హైట్ వచ్చి 120 feet. ఈ పక్కన ప్రసాదం కూడా పెడుతున్నారు. మేమైతే గుడి లోపలికి వెళ్ళి వచ్చేసాము. మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేయకూడదు అనమాట, అందుకని వీడియో ఏమీ తీయలేదు లోపలికి వెళ్ళి. కానీ లోపల మొత్తం చాలా కూల్గా ఉంది, సెంట్రల్ ఏసీ మొత్తం అంతా. అండ్ ఇక్కడ ఈ పక్కనే బయటికి వెళ్తే ఇలాగా కోనేరు ఉంటుంది, అక్కడికి కూడా వెళ్దాం. అండ్ ఇక్కడ నోటీస్ పెట్టారు, అది మీకు చూపిస్తుందండి. ఏమని పెట్టారంటే చూడండి, నాన్ హిందూస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్. హిందూస్ కాని వాళ్ళు, దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు గుడి లోపలికి రాకూడదు. అండ్ ఇక్కడ పూజలు అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. మన తెలుగు సైడ్ ఒకలా చేస్తున్నారు, ఇక్కడ తమిళ సైడ్ ఒకలా చేస్తున్నారు. ఈ గుడికి వచ్చి దేవుడిని ఊరేగించినప్పుడు అప్పుడు యూజ్ చేస్తారు కదా, అదనమాట. ఇలా బయట పెట్టేశారు. గుడి అయితే చాలా బాగుందన్నమాట, పెద్దది అండ్ కూల్గా ఉంది. బయట టెంపరేచర్కి లోపల టెంపరేచర్ చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ మీరు ఏ టెంపుల్లో అయినా సరే కోళ్ళని పెంచడం చూసారా? చూడలేదు కదా, ఈ టెంపుల్లో చూపిస్తారు. గోవుల్ని అన్ని టెంపుల్లోనే పెంచుతారు. ఈ టెంపుల్లో చూడండి, అదేమో గిన్నె కోడి, ఇటువైపు ఇంకో కోడి ఉంటుంది చూడండి, అండ్ లోపల ఇంకో కోడి ఉంది, అదిగోండి. టెంపరేచర్ వచ్చి 36 degrees ఉంది, కానీ గాలి మాత్రం బాగా వేస్తుంది, చల్లగా వేస్తుంది గాలి. అదే టెంపుల్ బయటికి వెళ్తే మాత్రం చాలా వేడిగా వేస్తుంది మళ్ళీ గాలి. అండ్ ఇక్కడ వచ్చి బయట కొలను ఎలా ఉంటుందో అలా పెట్టారనమాట. ఇక్కడ బాగుంది కదా, నైస్. చిన్నగా పెట్టేది, కాకపోతే ప్రసాదం బాగుంటుందని తెచ్చుకుందామని వెళ్ళాము ఇక్కడ, కానీ ప్రసాదం అయిపోయింది. మనమైతే ప్రెసెంట్ టెంపుల్ బయటకు వచ్చాం, కొలానికి వెళ్ళే రూట్ చూస్తున్నాం బయటకు వచ్చి. కొలను వచ్చి పెద్దగా ఉంది, ఇంత పెద్దది నేను ఎక్కడ చూడలేదు అసలు ఇప్పటిదాకా. ఆ కింద పెట్టి చూడండి, చేపలను పడుతుంది. ఆల్రెడీ చేపలను పట్టింది, అదిగోండి. ఓ పక్కన కొంగ, ఇంకో పక్కన దాన్ని ఏదో అంటారు, నేమ్ ఐడియా రావట్లేదు. లోపలికి వెళ్దామని చూస్తున్నాం, కానీ మేము వచ్చిన సైడ్ అన్ని గేట్లన్నీ క్లోజ్ చేస్తున్నాయి. అదే చూస్తున్నాం ఎటువైపు వెళ్దామా అని. ఇప్పుడు బయటకు వచ్చేసాం, ఇంకా బ్యాక్ టు హోమ్. ఇక్కడ చూడండి చిన్న షాప్ ఉంది, చిన్న చిన్న పిల్లలకి పట్టుబట్టలు ఉన్నాయి, బాగున్నాయి క్యూట్గా. నేను వచ్చానని బిర్యానీ చేస్తున్నాను అనమాట మా సిస్టర్. ఏదైనా సరే మన టాలెంట్, నన్ను చూసి నేర్చుకుంది బిర్యానీ ఎలా చేయాలో. అంత సీనే లేదు లేదు అలాగే అంటుంది, కానీ నన్ను చూసి నేర్చుకున్నాను అనమాట. చూసేదా నా స్టైల్ అన్నీ కాపీ కూడా. ఇంతకీ బిర్యానీలో మసాలా పౌడర్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదంట. బాగుంది టేస్ట్ అయితే. టైం వచ్చి 6:15 అవుతుంది. బీచ్కి వెళ్తున్నాం, మెరీనా బీచ్.
మెరీనా బీచ్. వీళ్ళందరూ అటువైపు అలా చూస్తూ ఉన్నారు కదా, ఎందుకో తెలుసా? చూపిస్తా. ఫారెన్ నుంచి వచ్చి డాక్యుమెంటరీ తీస్తున్నారు ఇక్కడ. పాపం షూటింగ్ అవ్వట్లే, అందరూ అలా చూస్తూ ఉండిపోతున్నారు. చూసారా, పోలీస్ వాళ్ళకి ఆఫ్ రోడింగ్ బైక్ ఉంది ఇక్కడ సపరేట్గా, లైక్ మరి పెట్రోలింగ్ చేయాలి కదా. ఇక్కడ వీక్ ఆఫ్స్ వస్తే చాలు అందరూ బీచ్కి వచ్చేస్తారు. అసలు ఈరోజు హాలిడే ఒకటి. తాతగా చూడండి, అసలు ఎక్కడా తగ్గట్లేదు. బీచ్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాలంటే 2 కిలోమీటర్స్ వాక్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఇలాగా కింద వుడ్ వేశారు. అదే నార్మల్గా స్టార్టింగ్ బీచ్ ఉంటుంది, అది కూడా మెరీనా బీచ్. అక్కడైతే ఓన్లీ శాండ్, ఇసుకలోనే నడాలి. ఇక్కడైతే బెస్ట్ ఏంటంటే ఇది ఇలా వేయడం వల్ల ఈజీగా నడుచుకుంటూ వెళ్ళచ్చు. అండ్ చెన్నై వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది వీళ్ళని, స్కామర్స్ వాళ్ళు. స్టార్టింగ్లో 200 అంటాడు, మధ్యకి తీసుకుని వచ్చాక 400 అంటారు. వాళ్ళకి తెలుగు అర్థమైనా సరే మాట్లాడరు, కావాలని తమిళ్లోనే మాట్లాడతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళకి అదే అయ్యింది, అక్కడ 400 అంటున్నాడంట. మళ్ళీ వీకెండ్ వస్తే ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి ఇలా కూర్చొని పిల్లలతో ఎంజాయ్ చేస్తారు అలాగా. ఈరోజు మే డే కదా, అందుకనే కొంచెం క్రౌడ్ అయితే కొంచెమే ఉంది. స్టార్టింగ్లో అయితే మెరీనా బీచ్ ఇంకా ఎక్కువ ఉంటుంది, ఇది ఎండింగ్ కాబట్టి తక్కువ ఉన్నారు. లాస్ట్ ఇయర్ సేమ్ డేట్న వైజాగ్ వెళ్ళి బీచ్లో పడింది. 3 months బెడ్ రెస్ట్. అందుకే నేను చేయి పట్టుకొని జాగ్రత్తగా వెళ్తుంది అనమాట. బీచ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా జాతకాలు అయితే చాలామంది చెప్తున్నారు. ఈయనొకడు ఏదో చెప్పేస్తున్నాడు మొత్తానికి, నిజమో కాదు. ఇటువైపు ఈవిడ గవ్వలతో చెప్పేస్తుంది, ఈవిడైతే లైట్ పెట్టుకుని మరి చెప్తుంది ఆవిడ. ఈయన విలేజ్ నుంచి తీసుకుని వస్తున్నాడంట. ఇది మరి ఏ విలేజో మనకు తెలియదు. మామిడికాయ వేసాడు, బూందీ వేసాడు, అండ్ ఇక్కడ బటర్ మిల్క్ వేస్తున్నాడు. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. బీచ్ నుంచి బయటకు వచ్చాక పిల్లల కోసం స్కేటింగ్ పార్క్ బాగుంది. చిన్నగా ఉంది కానీ బాగుంది. ఒక ఎట్ ఎ టైం 20 members వెళ్ళొచ్చు. దీని మెయింటెనెన్స్కి చాలా ఖర్చు పెట్టాలి. ఎంత స్టైల్గా ఉందో చూడండి. ఈరోజుకైతే ఇంతే వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.